అనేక నాగరికతలను పరిచయం చేస్తూ ప్రవహిస్తుంది. చరిత్ర అనేది ఆ నాగరికతల వెనుకగల కథలను భవిష్యత్ తరాల వారికి అందిస్తుంది. అనేక మతాలు, సిద్ధాంతాలు ఆ చరిత్రను ప్రభావితం చేయడం మనకి కనిపిస్తుంది. అలా ఆధ్యాత్మిక మార్గంలో మార్పులను ప్రోత్సహిస్తూ జైనమతం జనం మధ్యలోకి వచ్చింది. పాలకులను సైతం ప్రభావితం చేస్తూ అనేక జైన మందిరాల నిర్మాణానికి కారణమైంది. అలాంటి జైన మందిరాల్లో ఒకటి కేరళ సుల్తాన్ బతేరిలోని జైన బసది. చరిత్రకెక్కిన ఈ అపురూప నిర్మాణం ఈ వారం దివ్యక్షేత్రం. అందమైన అడవులు, పచ్చని పర్వతాలు, ఆహ్లాదకరమైన జలపాతాలు, నాసూకుగా మలుపులు తీసుకుంటూ ముందుకు సాగిపోయే నదులతో కేరళ ఎంతో మనోహరంగా కనుల ముందు నిలుస్తుంది. కోటలు, కొబ్బరి చెట్లు, కోనేటి గట్లు కేరళ ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఈ నేలపై పరుచుకున్న పచ్చదనం, రాసుల పరాక్రమం కలిసిమెలిసి కనిపిస్తాయి. అన్ని వైపులా అలుముకున్న ఆధ్యాత్మిక విశేషాలు మనసు మందారాలను వికసింపచేస్తాయి. అందమైన ప్రకృతియే కేరళకి దక్కిన అపారమైన నిధి అని చెప్పవచ్చు. అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలకు నిలయం అని చెప్పవచ్చు. కనుచూపు మేర పచ్చదనమే కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఈ నేలను పంచుకున్నాయేమో అనే సందేహం కలుగుతుంది. చేర, చోళ, పల్లవ, పాండ్యరాజులు ఏలిన భూమి ఇది. ప్రాచీన హిందూ దేవాలయాలకు మాత్రమే కాదు, బౌద్ధ, జైన మతాలకు నిలయంగా కూడా కేరళ తన ప్రత్యేకతను ప్రకటిస్తుంది. కేరళలోని ప్రధానమైన నగరాల్లో ఒకటిగా, జిల్లా కేంద్రంగా వయనాడు కనిపిస్తుంది. ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఇది విరాజిల్లుతోంది. వయల్నాడు అంటే వరి పొలాలు అనే అర్థం ఉంది. కాలక్రమంలో అది వయనాడుగా మారినట్టు చెబుతారు. అందమైన జలపాతాలకు ఆనవాలుగా ఈ ప్రాంతం నిలుస్తుంది. ఎన్నో రాజవంశాలను, వీరుల యుద్ధాలను, విజయాలను చూసిన నేల ఇది. జైన మత సిద్ధాంతాలను కూడా కలుపుకొని ఇక్కడి చరిత్ర ప్రవహించడం మనం చూడొచ్చు. అందువల్ల ఈ ప్రాంతంలో జైనమతానికి సంబంధించిన ఆనవాళ్లు అనేకం కనిపిస్తాయి. ముఖ్యంగా కాసర్గోడ్, పాలక్కడ్, కోజికోడ్, ఎర్నాకులంతో పాటు వయనాడ్లోనూ జైన నిర్మాణాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. జనం హితం కోరేదే మతం. మానవత్వాన్ని మరచిపోకూడదనేదే అది ఇచ్చిన సందేశం. ప్రపంచంలోని ప్రతి జీవి పట్ల ప్రేమను చూపుతూ హింసకి దూరంగా బ్రతకమని చెప్పడమే అందులోని సారాంశం. అలా అంకురించిన మతాలలో జైనం, బౌద్ధం ప్రధానంగా కనిపిస్తాయి. బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు ప్రచారం చేస్తూ వెళితే, జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు జనంలోకి తీసుకుని వెళ్లాడు. ఇద్దరూ కూడా తమదైన మార్గాల్లో ముందుకు సాగారు. సింధు నాగరికతకు చెందిన మత విశ్వాసాల నుంచే జైనం పుట్టిందనే అభిప్రాయాలు చాలామంది చరిత్రకారులు వ్యక్తం చేశారు. ధ్యానం, జ్ఞానం, మోక్షం అనే ప్రధానమైన అంశాలకు పవిత్రమైన జీవితాన్ని జోడిస్తూ బౌద్ధమతం ముందుకు వెళ్ళింది. పవిత్రతను, ప్రశాంతతను ప్రధానంగా చేసుకుని అనేకాంతవాదాన్ని ప్రచారం చేస్తూ జైనం ముందుకు సాగింది.
కొత్త భావాలతో ఉన్న వారిని విశేషంగా ఆకర్షించింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి జైనమతం తన ఉధృతను పెంచుతూ వెళ్ళింది. ఈ మత సిద్ధాంతాలను అనేక ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి గాను తీర్థంకరులు పూనుకున్నారు. జైనమత ప్రచారకులనే తీర్థంకరులని అంటారు. అలా మానవాళిని మతపరమైన తమ సిద్ధాంతాలతో, ఆలోచనలతో ప్రభావితం చేసిన వారిగా 24 మంది తీర్థంకరులు కనిపిస్తారు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. అయితే చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అని జైన గ్రంథాలు చెబుతున్నాయి. అలా జైనమతం ఒకానొక దశలో ఒక వెలుగు వెలిగింది. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో జైన ఆలయాలు, మందిరాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఎంతో మంది రాజులు, వారి సామంతులు, స్థానిక ప్రతినిధులు ఆ కాలంలో జైనమతాన్ని స్వీకరించారు, అనుసరించారు, ప్రోత్సహించారు. వాళ్లంతా జైన మందిరాల నిర్మాణంలో చురుకైన పాత్రను పోషించారనడానికి నిదర్శనం నేటికీ నిలిచి ఉన్న ఆ నిర్మాణాలే. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జైన మందిరాలు, ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అవి చరిత్రను, జైనమత విశ్వాసాలను అడుగడుగునా ఆవిష్కరించడం మనకి కనిపిస్తుంది. అలాంటి ప్రాచీనమైన ఆలయాల వరుసలో సుల్తాన్ బతేరీలోని జైన బసది ఒకటిగా నిలుస్తుంది. 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఆ కాలంలో జైనమత ప్రభావం ఏ స్థాయిలో కొనసాగిందనే విశేషాలు వినిపిస్తాయి. ప్రధానమైన రహదారికి పక్కనే ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. ప్రాచీన పరిమళాలను వెదజల్లుతూ, చారిత్రక సంఘటనలను పరిచయం చేస్తూ చెయ్యి పట్టుకు నడిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన నిర్మాణం ఇది. ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే పైకప్పు కూలిపోయి శిథిలావస్థలో ఉన్న ఒక మండపం కనిపిస్తుంది. స్తంభాలతో కూడిన వేదిక మాత్రమే నిలిచి ఉండడం మనం చూడొచ్చు. ఈ మండపానికి ఎదురుగానే ప్రధానమైన ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానమైన ఆలయ నిర్మాణం ఇలాంటి గోపురాలు, విమానాలు, కలశాలు లేకుండా కనిపిస్తుంది. గోడపై గాని, స్తంభాలపై గాని ఎక్కడా కూడా పెద్దగా శిల్పకళ పలకరించదు. ఆలయానికి ముందు, వెనుక భాగాల్లో స్తంభాలతో కూడిన ఈ నిర్మాణం విలక్షణమైన రీతిలో నిర్మితమై ఉండడం విస్మయాలను చేస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో గోడల కోసం ఉపయోగించిన విశాలమైన బండరాళ్లు ఆశ్చర్యచకితులను చేయకుండా ఉండవు. ఈ ఆలయాన్ని ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయంగా నిర్మించారు. ముఖమండపం నుంచి గర్భాలయం వరకు గల దూరం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మండపాలను నిలిపిన స్తంభాలపై కోతులు, సర్పాలు, తామరలు, హంసలను మలిచారు.
జైన తీర్థంకరుల్లో ఒక్కొక్కరికి ఒక్కో చిహ్నం ఉంటుంది. అవి ఆయా తీర్థంకరులకు సంబంధించిన చిహ్నాలుగా మనం భావించుకోవచ్చు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా కుడివైపున గల స్తంభంపై సర్పబంధం శిల్పచిత్రం ప్రత్యేకమైన ఆకర్షణగా చెబుతారు. ఈ శిల్పచిత్రంలో తల నుంచి తోక వరకు ఎలా మలిచారనేది ఎంతసేపు చూసినా అర్థం కాదు. దీని వెనుక మర్మమేదైనా ఉందా అనేది అంతుపట్టదు. సర్పబంధం చిత్రంలో తల నుంచి తోక వరకు ఎలా వెళ్ళిందనేది తెలుసుకోగలిగితే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆలయ మండపంలో ఎడమ వైపున గల స్తంభంపై అనంతనాథస్వామి ప్రతిమను మలిచారు. ధ్యాన ముద్రలోని ప్రతిమ ఇది. గర్భాలయంలో కూడా ఇదే తరహా ముద్రలో అనంతనాథస్వామి మూర్తి ఉండేదని చెబుతారు. ప్రాచీన కాలంలో గర్భాలయ మూర్తిని పోలిన ప్రతిమను ముఖద్వారం పైభాగాన కాని, ముందు వరుసలో స్తంభాలపై గాని ఆవిష్కరించేవారు. అదే పద్ధతిని ఇక్కడ కూడా అనుసరించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ఎలాంటి మూర్తి లేదు. ఒకప్పుడు ఇక్కడ అనంతనాథస్వామి మూర్తి ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ విగ్రహాన్ని కోల్పేటలోని ఆలయానికి తరలించినట్టుగా చెబుతారు. ప్రస్తుతం అక్కడ భక్తులు దర్శించుకునే అనంతనాథమూర్తి గతంలో ఇక్కడ ఉన్నదేనని అంటారు. జినా అనే పదం నుంచి జైనా అనే మాట వచ్చిందనేది చరిత్రకారుల అభిప్రాయం. జినా అంటే విజేత అని అర్థం. అలాంటి జైన తీర్థంకరుల్లో 14వ తీర్థంకరుడిగా అనంతనాథస్వామి కనిపిస్తాడు. ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. సింహసేన మహారాజు సుయశరాణి దంపతులకు ఆయన జన్మిస్తాడు. అయోధ్య నగరంలో రాచరికంలో పెరిగిన వారాయన. అలాంటి అనంతనాథుడు యవనంలోకి అడుగుపెట్టే సమయానికి వైరాగ్య మార్గాన్ని అనుసరిస్తాడు. సుఖాలు, భోగాల పట్ల విరక్తి చెందిన ఆయన ఆ తర్వాత జ్ఞానం, ధ్యానం అనే మార్గాలను అనుసరిస్తూ వెళ్తాడు. జైనమతం అహింసను ప్రధానంగా ప్రతిపాదించింది. అసత్యం, దొంగతనమనేవి విడనాడాలనేది ఆ తర్వాత అంశాలుగా కనిపిస్తాయి. మోహాలు, వ్యామోహాలకు అతీతంగా వెళ్లడానికి అవసరమైన మార్గాన్ని జైనం ఉపదేశించింది. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ సాధనా మార్గంలో సాగిపోవలసిన అవసరాన్ని గురించి వివరిస్తుంది. అలా తనకు ముందున్న నియమ నిబంధనలను అనంతనాథస్వామి కొనసాగిస్తూ వెళ్లారు. అలా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సమ్మెదఖేర్లో నిర్వాణం పొందారు. జున్నకవి రాసిన కన్నడ ఇతిహాసం అనంతనాథ పురాణం ఆయన గురించిన అనేక విషయాలను మన ముందు ఉంచుతుంది. జైనులు ధ్యానముద్రలో ఉన్న ఆయన మూర్తిని ఆరాధిస్తారు. కోల్పేటలోని అనంతనాథస్వామి ఆలయంతో పాటు ఇక్కడి మందిరాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు. మహావీర్ జయంతి రోజున మాత్రం కోల్పేటలోని మూర్తిని ఇక్కడికి తీసుకుని వస్తారు. జైన సాంప్రదాయం ప్రకారం ఇక్కడి ఆరాధనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆ మూర్తిని అక్కడికి తీసుకుని వెళతారు. ఈ వేడుకలను చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
అనేక చారిత్రక విశేషాలను తనలో నిక్షిప్తం చేసుకున్న జైన బసది ఇది. ఇలాంటి ఈ ప్రదేశానికి సుల్తాన్ బతేరి అనే పేరుతో పిలువబడుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి కారకుడు టిప్పు సుల్తాన్ అని చరిత్ర చెబుతోంది. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూర్ రాజ్యాన్ని పరిపాలించాడు. తన ప్రాంతాన్ని, అధికారాన్ని రక్షించుకోవడం కోసం ఆంగ్లేయులను ఎదిరించడంలో ప్రధానమైన పాత్రను పోషించాడు. టిప్పు సుల్తాన్ యుద్ధం విషయంలో అప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న కొన్ని పద్ధతులకు స్వస్తి చెప్పాడు. శత్రువులపై విరుచుకుపడే విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అందుకు అవసరమైన మందుగుండు సామగ్రిని, ఆయుధాలను పెద్ద మొత్తంలో నిల్వ చేయడం కోసం ఆయన ఈ ఆలయాన్ని ఉపయోగించుకోవడం జరిగిందని చెబుతారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని సుల్తాన్ బ్యాటరీ అని పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్త సుల్తాన్ బతేరీగా మారిపోయింది. శతాబ్దంలో బలమైన బండరాళ్లతో నిర్మించిన ఈ మందిరం టిప్పు సుల్తాన్ కాలానికి కూడా ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. ఆధ్యాత్మికపరమైన, ఆహ్లాదపరమైన వాతావరణంతో పాటు యుద్ధ సంబంధమైన ఆందోళనకర పరిస్థితులను చూసిన మందిరం ఇది. ఇప్పటికీ అదే పటిష్టతను కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడి గర్భాలయంలోని అనంతనాథస్వామి వారి మూర్తిని కోల్పేట్టకి ఎప్పుడు ఎవరూ తరలించారనే విషయంలో స్పష్టత కనిపించదు. వర్ధమాన మహావీరుడి జయంతి, అనంతనాథస్వామి వారి జయంతి సందర్భాలలో మాత్రమే ఇక్కడ జైనులు కనిపిస్తారు. మిగతా రోజుల్లో పర్యాటకులు మాత్రమే ఈ ప్రదేశాన్ని దర్శిస్తూ ఉంటారు. చారిత్రక విషయాలను సేకరించేవారు, పరిశోధనలు చేసేవారు సైతం ఇక్కడ కనిపిస్తారు. ఒక ఆధ్యాత్మిక మందిరం ఆయుధాకారంగా కూడా మారిన వైనం ఇక్కడ కనిపిస్తుంది. వందల ఏళ్లనాటి జైనమత వైభవానికి, టిప్పు సుల్తాన్ కాలంనాటి సంఘటనలకు నిలువెత్తు సాక్ష్యం ఈ మందిరం. ఇది కేవలం పర్యాటక ప్రదేశంగా మాత్రమే పరిగణించబడుతూ ఉండటం వల్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శించడానికి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు విరామ సమయంగా కనిపిస్తుంది. హిందూ మతమైన కొన్ని శతాబ్దాల క్రితం ఒక వెలుగు వెలిగిన బౌద్ధ, జైన మతాలైన అహింసా మార్గాన్ని అనుసరించమని చెప్పాయి. ప్రశాంతమైన ప్రదేశంలో మాత్రమే ఆధ్యాత్మికత అంకురిస్తుందని తెలవిచ్చాయి. అలాంటి ఆధ్యాత్మిక ధామం ఆయుధాగారంగా మారిపోయిన వైనం ఆశ్చర్యపరుస్తుంది. 2 విరుద్ధమైన ఘట్టాలకు వేదికగా నిలిచిన ఈ ఆలయం అలనాటి ఆధ్యాత్మిక విశేషాలను, ఆ తర్వాత కాలంలో జరిగిన విపరీతాలతో కలిసి వినిపిస్తుంది. కేరళ రాష్ట్రంలోని సుల్తాన్ బతేరి చేరుకోవడానికి రైలు, వాయుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. సుల్తాన్ బతేరికి సమీప విమానాశ్రయంగా, సమీప రైల్వే స్టేషన్గా
కోజికోడ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.